దొండకాయతో ఎప్పుడు కర్రీ తిని బోర్ కొడుతుందా? అయితే నేను ఒక కొత్త రెసిపీ చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. రెసిపీ చూసే ముందైతే ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. దొండకాయ పచ్చడి కోసం అయితే దొండకాయలు నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి. వాష్ చేసి పెట్టుకున్న వాటిని ముక్కలు కోసుకోవాలి. పచ్చడి కోసం దొండకాయ ముక్కలను అయితే ఇలా కోసుకోవాలి. పచ్చడి కోసం అయితే పలుకులు, పోపులు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని పలుకులు అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేయకుండా అయితే వేసుకోవాలి. పలుకులను అయితే బాగా వేపుకోవాలండి, పలుకుల పైన పొట్టంతా ఊడిపోయే వరకు. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలండి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. పోపులు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి. ఇందులోనే కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. వేసుకొని మొత్తం వీటిని బాగా వేపుకోవాలి. దొండకాయ ముక్కలు తొందరగా వేగడానికి ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. దొండకాయలు అయితే వేగిపోయండి. ఇందులోకి కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి. చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ అయితే కట్టేసుకోవాలండి. దొండకాయ ముక్కలను అయితే బాగా చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇలానే వేపు పెట్టుకున్న పలుకులను అయితే తొక్కలు తీసేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకున్న మెత్తగా అయితే ఆడుకోవాలి. పచ్చడి కోసం మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఇలా అయితే ఆడుకోవాలి. తాలింపు కోసం అయితే అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు అయితే వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పోపుని అయితే డైరెక్ట్గా పచ్చడిలో వేసుకోవాలండి. దొండకాయ పచ్చడి అయితే రెడీ అండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.